నమస్తే అండి, నేను మీ స్వప్న. ఇవాళ రెసిపీ వచ్చేసేసి చికెన్ మెజెస్టిక్. అచ్చం మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఇంట్లోని హోమ్ మేడ్ వర్షన్లో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. బయట మనం తిన్నప్పుడు బయట టేస్టింగ్ సాల్ట్, అజినోమోటో అలాంటివి వాడుతూ ఉంటారు. ఇందులో ఏ ఫుడ్ కలర్స్ కూడా వాడుకోకుండా అచ్చం మనకు హోటల్లో తిన్న మాదిరే ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ మెజెస్టిక్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో ఎలా చేయాలో చూసేద్దామా? చికెన్ మెజెస్టిక్కి ఇలా పొడుగ్గా సన్నగా బ్రెస్ట్ పీసెస్ తెచ్చుకొని కట్ చేసుకోవాలండి. ఇలా మనకు కావాల్సినట్టు ఈ సైజెస్లో కట్ చేసుకోవాలి, చాలా సన్నగా. చూస్తున్నారు కదా, ఇలా. ఈ చికెన్ మనకు సుమారుగా 200 గ్రాముల వరకు ఉంటుంది. చికెన్ మెజెస్టిక్ 200 గ్రాములకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే పెప్పర్ అండి, ఇందులో మనం వేసేది పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. తర్వాత ఒక ఎగ్ వేసుకున్న తర్వాత ఇది బాగా మ్యారినేట్ చేసేసి మినిమం ఒక 20 మినిట్స్ పాటు రెస్ట్ ఉంచేయాలండి. అప్పుడే మనకు ఈ ఎగ్, ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ అంతా కూడా బైండింగ్ అయ్యి చాలా బాగా పెప్పర్ పొడి, ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఉప్పు మనకంతా కూడా మ్యారినేషన్లో బాగా పట్టుకొని టేస్ట్ అనేది బాగా వస్తుంది. మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూసారా అండి ఎంత బాగా మ్యారినేట్ అయిందో చికెన్. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాను, వేడయింది. ఆయిల్ మంట మొత్తం తగ్గించేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేయండి. అంటుకోకుండా నిదానంగా ఒకటొక్కటిగా ఎన్ని పడతాయో చూసుకుంటూ అన్నీ వేయండి. ఒకటేసారి వేసేస్తే మనకు అంటుకొని చికెన్ మెజెస్టిక్ లాగా తిన్నాం అనే ఫీలింగ్ అనేది ఉండదండి. ఈ ఒక్క స్టెప్ చాలా నిదానంగా చేసుకోండి. ఇలా ఎర్రగా అయ్యే వరకు కొన్ని కొన్నిగా బ్యాచెస్గా వేయించేసేసుకోండి. ఆయిల్ వేడి కాగానే సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలండి, చూస్తున్నారు కదా, వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని అలా 2 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. సరిపడ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, కారం ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుకోండి, మంచి కలర్ వస్తుంది మనకు. ఉప్పు కూడా వేసేసేయండి. వేసాక ఒకసారి కలుపుకొని కారం, మనం ఉప్పు, పొడి మసాలాలన్నీ వేసాం కదండి, మాడిపోకుండా కాసిని వాటర్ వేసేసేయండి. అప్పుడు మసాలా అనేది మాడదు, కలర్ అనేది కూడా మనకు అలాగే ఉంటుంది. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అంత పెరుగు వేసేసుకోండి. బాగా విస్క్ చేసేసుకొని వేసేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండండి. మనకు పెరుగు కూడా కుక్ అవ్వాలి కదా మసాలాస్ తోటి. కొంచెం ఒక చిటికెడు చక్కెర వేసేసుకోండి. మనం పెరుగు వేసుకున్నాం కదండి, పెరుగు ఇప్పుడు ఇవన్నిటితో పాటు ఆ షుగర్ కూడా యాడ్ అయ్యి మంచి సాస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఒక చిన్న టీ స్పూన్ అంతా డార్క్ సోయా సాస్ ఒక్కటే వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి.
ఇలా ఒక బాయిల్ వస్తూ ఉన్నప్పుడు మనం ఇందాక చికెన్ వింగ్స్ వేయించేసి పెట్టుకున్నాం కదా, ఇలా వేసుకొని వెంటనే ఒకసారి కలిపెట్టేసేది. ఒక 2-3 నిమిషాల పాటు. మనకు కొంచెం సాస్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలా ఉంచి తీసేసుకోండి. లేదు కొంచెం డ్రైగా కావాలి అనుకున్నప్పుడు ఇంకాసేపు అలా వేయించేసేసుకోండి. లాస్ట్లో కాసంత కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకోండి. సో ఎంతో రుచికరమైన చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా? ఏదైనా పార్టీ ఉన్నా, పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టేయాలన్నా మనకు చికెన్ బ్రెస్ట్ తెచ్చేసుకొని ఈజీగా అప్పటికప్పుడు చేసేయచ్చండి. ఎక్కువ టైం పట్టదు, మినిమం 20 మినిట్స్ టైం అండి మనకు మ్యారినేషన్ అయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.